వెల్కమ్ బ్యాక్ గైస్. ప్రీవియస్ గా మనం అయితే సైన్ అప్ ఫామ్ అండ్ ఫైర్ బేస్ అథెంటికేషన్ మొత్తం చూసాం కదా. ఓకే, ఈ ఫైర్ బేస్ అథెంటికేషన్ మీరు ఇక్కడ కానీ చూసుకుంటే ఫైర్ బేస్ లో మనకి యూజర్ కలెక్షన్ అనేది బై డిఫాల్ట్ గా అట్లా అయితే వచ్చేసింది. మీరు ఇక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫైర్ బేస్ రూల్స్ ని అప్లై చేయండి. అప్లై చేస్తే కానీ మీకు ఇక్కడ యూజర్ ఇక్కడ చూడండి, రీడ్, రైట్, డిలీట్ ఆపరేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ వేటికి ఇవ్వాలి ఏంటి అనేది మనకి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూడండి. రీడ్ ఆపరేషన్ నన్ను టార్గెట్ యూజర్స్ ఎవరైనా ఎవరు పర్టికులర్ గా యూజర్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం అప్పుడు కానీ, లేదు అంటే రీడ్ కానీ రైట్ డిలీట్ ఆపరేషన్స్ మనం అయితే వాటి యొక్క కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఆ యొక్క కలెక్షన్ యొక్క. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ అనేది యూజర్స్ టేబుల్. మనం టేబుల్ ప్రకారం చెప్పాలంటే ఇక్కడ స్కీమా అంటాము. ఈ స్కీమాలో మనం వచ్చేసరికి ఈమెయిల్ బై డిఫాల్ట్ గా ఇచ్చేది మనకి యూజర్ అథెంటికేషన్స్ లో ఈమెయిల్, డిస్ప్లే నేమ్, ఫోటో యూఆర్ఎల్, యుఐడి. ఇది ఆటోమేటిక్ జనరేట్ అయితే మనకేమి మనమేమి ఉండక్కర్లేదు. ఓకే, క్రియేటెడ్ టైమ్ అండ్ ఫోన్ నంబర్. ఓకే, ఇవైతే ఫీల్డ్స్ అనేవి మనకి ఇవ్వబడుతుంది ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా. మనకి ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఉంది మనకి, ఇక్కడ యూజర్ నేమ్ కానీ నేమ్ కానీ డిస్ప్లే నేమ్ అని ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ చేద్దాము. ఓకే, ఇక్కడ మనము డిస్ప్లే నేమ్ అలానే పట్టిన అది ఫస్ట్ నేమ్ గా తీసుకుందాం. మనం ఇక్కడ లాస్ట్ నేమ్ ఒకటి తీసుకుందాం. ఓకే, మీకు ఇది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఇది అనేది ఇప్పుడు డేటా టైప్ అనేది ఏంటిది, ఇక్కడ ఇంటీజరా, బూలియనా, స్ట్రింగా. ఇక్కడ ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్. అంటే మనకి ఏమన్నా లిస్ట్ ఫార్మెట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఆ, ఒకవేళ అడ్రస్ ఇప్పుడు ఇది ఫుడ్ డెలివరీ యాప్ కాబట్టి మనకి డిఫరెంట్ లొకేషన్స్ లో మనం ఏం చేయాలి ఇప్పుడు, లైక్ ఇప్పుడు లొకేషన్ అనేది యూజర్ లొకేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు ఏంటి, ఇది లిస్ట్ ఫార్మాట్ గా తీసుకుంటాము. ఓకే, అది మీకు లొకేషన్ అనేది కూడా యాడ్ చేస్తాను. లొకేషన్ యాడ్ చేసినప్పుడు ఈ లిస్ట్ టైప్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ జస్ట్ ఈ క్లిక్ మార్క్ క్లిక్ చేశారంటే జస్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే చూడండి, ఇక్కడ నేను ఓకే ఒక టాస్క్ పేజీ తీసుకున్నాను. ఓకే, ఈ టాస్క్ అనేది పేజెస్ లో యాడ్ చేద్దాము. జస్ట్ నేను నార్మల్ గా ఇది యాడ్ చేస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, పేజెస్ లో యాడ్ చేస్తున్నాను ఇది. ఓకే, టాస్క్ అనేది ఏం లేదు, టాస్క్ గురించి నేను తర్వాత రాబోయే క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాస్క్ అంటే ఏంటి అనేది, దేనికి ఉపయోగపడుతుంది టాస్క్ అనేది. ఓకే, నా ఇప్పుడైతే మనం ప్రెసెంట్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ పేజ్ ఉంది కదా, ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ అయితే మనం హోమ్ వర్షన్ 1 ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని అయితే మనం క్రియేట్ చేద్దాము. ఓకే, దీన్ని క్రియేట్ చేసినాక దెన్ మనం ఆఫ్టర్ అనేది వెళ్దాము. అథెంటికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, ఫోల్డర్ ఇది హోమ్ ఫోల్డర్. ఎందుకంటే ఈ హోమ్ ఫోల్డర్ లో డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకుంటాము. డెలివరీ పర్సన్ కి ఒకటి, లైక్ స్టేజెస్ ఆఫ్ ఉంటాయి కదా మనకి. ఓకే, అందుకని హోమ్ అనే ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దీనిలో అయితే ఈ వర్షన్ కి V1 ఇస్తున్నాను, క్రియేట్. ఓకే, అండ్ నాకైతే ఇది అక్కర్లేదు కదా మనకి ఆ హెడర్. ఓకే, తీసేద్దాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడికి వచ్చేసారంటే ఇక్కడ చూడండి, మనకు మెనూ బటన్ క్లిక్ యాక్షన్ ఒకటి ఉంది, అండ్ డెలివరీ టు అడ్రస్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఇది ఒక సెలెక్ట్ టైప్ మనకి ఉండేది కదా, సెలెక్ట్ ఆప్షన్స్ అలాంటి టైప్ ఒకటి. అండ్ ఇక్కడ కార్ట్ ఒకటి, అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని కార్ట్ యాడ్ అయి ఉన్నాయి అనేది మనం అది ఇప్పుడు ఫిగ్మా అనేది డిజైన్ చేద్దాం. దాని ద్వారా ఉపయోగించుకొని ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఒక రో అనేది తీసుకుంటున్నా. ఈ రోలో అయితే నేను ఫస్ట్ ఈ కాలమ్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ కాలమ్ యొక్క అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ టాప్. ఓకే, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఏంటంటే 24 అండ్ 24 విడ్త్ ఉండేది చూసుకుంటాను. అండ్ టాప్ కూడా నేను ఒక 10 అనేది విడ్త్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, గ్యాప్ అనేది ఇచ్చుకున్నాను, అంతే, ఏం లేదు. ఇక్కడ రో తీసుకున్నాను కదా, ఈ రోలో నేను ఒక కంటైనర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ కంటైనర్ యొక్క విడ్త్ అనేది నేను 100% తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పటి నుండి నేను ప్రతి ఒక్కటి కూడా పర్సంటేజ్ లో చేస్తాను. ఎందుకంటే మనకి ఫిగ్మా అనేది
పిక్సెల్స్ లో చేస్తా ఉంటే ఇప్పుడు ఒక్కొక్క మొబైల్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. అది మనం విడ్త్ అండ్ హైట్ అనేది మొత్తం మనము పర్సంటేజ్ లో చేస్తే మొబైల్ యొక్క విడ్త్ కి తగ్గట్టు హైట్ కి తగ్గట్టు పర్సంటేజ్ లో కన్వర్ట్ అయిపోయింది. మనం ఇదైతే 80% అయితే తీసుకున్నాం. 85% తీసుకున్నాము ఈ కంటైనర్ యొక్క. ఓకే, హైట్ అనేది ఆటోమేటిక్ గా మనం కంట్రోల్ చేద్దాము. డిపెండింగ్ ఆన్ ఎలిమెంట్స్ ని బట్టి అది కంట్రోల్ అయిపోయింది. ఓకే, హైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని లోపల వచ్చేసరికి మనకు ఒక ఆ, చూడండి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఎక్స్పర్ట్ టు మెను. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నా, అయిపోయింది. ఇక్కడ ఈ యొక్క కంటైనర్ లో మనకి చూడండి, చూసుకుంటే ఇది ఒక కాలమ్ గా తీసుకొని ఇది ఒక కాలమ్ గా తీసుకుంటే ఇది ఒక కాలమ్, టోటల్ గా 3 కాలమ్స్ అయితే మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఈ కంటైనర్ లోపల. ఓకే, ఈ కంటైనర్ లోపల మనం ఇప్పుడు అయితే ఒక రో తీసుకొని ఈ రోలో 3 కాలమ్స్ అయితే క్రియేట్ చేద్దాం రో లెవెల్లో. ఓకే, అండ్ ఈ రోలో ఈ కాలమ్స్ ఎలా ఉండాలంటే నాకు స్టార్ట్ టు ఎండ్ ఉండాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది స్టార్టింగ్ లో ఉంది, ఇది ఎండింగ్ లో ఉంది. ఓకే, కాబట్టి నాకు స్టార్ట్ టు ఎండ్ ఉండాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఈ కాలం వచ్చేసరికి చూడండి. ఓకే, ఆర్ అదర్వైజ్ రో విత్ ఓకే, యా, దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఈ కాలం లో వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఈ కాలం లోకి వచ్చి నేను ఒక రో అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ రోలో నేను ఒక ఇమేజ్ ను సర్కిల్, ఆ ఇమేజ్ ని నేను ఇంపోర్ట్ చేసుకున్నా కదా, ఆ ఇమేజ్ ని అయితే ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా కదా, ఇక్కడ నెట్వర్క్ వచ్చేసరికి అసెట్ లో నుంచి మనం ఇక్కడ అప్లోడ్ చేసుకున్న అప్లోడ్ యాక్షన్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మనం నా డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతే మెనూ అనేది ఉంది కదా ఇది. అయితే దీని యొక్క హైట్ అండ్ విడ్త్ నేను పర్సంటేజ్ లో నేను పెడతాను. ఓకే, ఐ థింక్ నేను పర్సంటేజ్ లో నేను ఫిగ్మా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, అండ్ విడ్త్ ఆల్సో 3% పెడుతున్నాను. ఐ థింక్ 5 ఆల్సో. ఓకే, 10 అండ్ హైట్ ఆల్సో 5. ఓకే, లుకింగ్ గుడ్. ఓకే, ఇట్స్ స్టార్ట్స్ విత్ గ్యాప్ అనేది ఇద్దాం కొంచెం. ఓకే, 4. ఐ థింక్ 5 ఇస్ బెటర్. ఓకే, అండ్ ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఐ థింక్ ఈ కాలం లోపల పెడితే సరిపోద్ది. ఐ థింక్ ఇక్కడ నేనైతే ఈ కాలం డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఇది ఒక కాలము, ఇది నేను రోని చేంజ్ చేస్తున్నాను. రీప్లేస్ విత్ విజిట్ కాలం గా చేంజ్ చేస్తున్నాను. ఈ కాలంలో మళ్ళీ అగైన్ నేను ఇంకో కాలం తీసుకున్నా, ఎందుకంటే మనకి పక్క పక్కన రావాలి. సారీ, in row we can make a column, in column we can wrap with image, and in this row level we can make another column. ఓకే, ఇప్పుడు ఈ రోలో ఇప్పుడు ఈ కాలం కి సమ్ గ్యాప్ అనేది ఇద్దాము. ఓకే, జస్ట్ లైక్ ఐటమ్ స్పేస్. ఐ థింక్ ఐటమ్ స్పేస్ అనేది బెటర్. ఐటమ్ స్పేస్ అనేది ఒక నేను 5 ఇస్తున్నాను. ఓకే, 5 ఈస్ బెటర్ ఆర్ 10 ఈస్ బెటర్. ఓకే, ఇప్పుడు ఈ కాలం లోపల మనం ఏం చేయాలి, ఇక్కడ డెలివరీ టు అనేది మనకు ఒక టెక్స్ట్, ఇక్కడ ఒక సెలెక్ట్ మెనూ అనేది మనకి రావాలి. ఓకే, దీని లోపల మనం ఫస్ట్ ఒక 2 రోస్ అయితే తీసుకుందాం. ఒక రో వచ్చేసరికి టెక్స్ట్ కి, ఇంకో రో వచ్చేసరికి సెలెక్ట్ మెనూకి. ఫస్ట్ రోలో టెక్స్ట్ తీసుకుందాం, అండ్ సెకండ్ రో వచ్చేసరికి మనకి సెలెక్ట్ మెనూ. ఓకే, డ్రాప్ డౌన్, సారీ, సెలెక్ట్ మెనూ, డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ అనేది ఎలా అయితే ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు ఈ కాలం చూడండి ఎక్కడికో వెళ్ళిపోయింది, చివరికి ఎక్కడికో. ఓకే, బికాస్ ఆఫ్ ఈ యొక్క విడతని బట్టి. ఓకే, ఇక్కడ ఫాంట్ సైజు ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్సెల్ విడ్త్ అనేది ఇక్కడ 5% అయితే ఇస్తున్నాను. 5 ఈజ్ నాట్ గుడ్. 20% అయితే ఇస్తున్నాను. సారీ, డ్రాప్ డౌన్ సెలెక్ట్ కాలేదు. ఇక్కడ ఇదిగో ఇక్కడ విడ్త్ అనేది నేను 20% అయితే
సారీ, డ్రాప్ డౌన్ యొక్క విడ్త్ ఇచ్చేటప్పుడు మినిమం విడ్త్ అనేది చూసుకుంటున్నది. నేనైతే 20 ఇచ్చినాక ఫైన్ తీసేస్తాను. ఓకే, 20 ఆల్సో నాట్ గుడ్. 20%. ఐ థింక్ 50 ఈస్ బెటర్. యా, 50 అనేది బెటర్గా ఉంది. ఓకే, అండ్ హైట్ ఆల్సో మనకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ హైట్ అనేది అక్కర్లేదు, పర్సెంటేజ్లో ఇస్తున్నాను నేను. 20% ఈజ్ బెటర్. 20 ఈజ్ గుడ్. 5. యా, 5 ఈజ్ బెటర్. ఓకే, అండ్ లైక్ ఇక్కడ వచ్చేసరికి మనకి హైడ్ ద అండర్లైన్. ఓకే, మనకి హైడ్ ది అండర్లైన్ కూడా అవసరమే. ఓకే, ఫిక్స్ దిస్ పొజిషన్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఐకాన్ సైజ్ అనేది మనం ఐకాన్ కానీ ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ సైజు ఇంతే ఉండాలా లేదా అనేది కూడా మన ఇష్టము, డ్రాప్ డౌన్ బట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం తర్వాత అయితే ఇవి సెట్ చేద్దాము. డెలివరీ 2 అనేది కూడా యాడ్ చేద్దాం ఒకసారి, ఈ కలర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, కాపీ అండ్ కమింగ్ టు దిస్ అండ్ టెక్స్ట్ అండ్ కలర్ అయితే చూద్దాము. ఈ కలర్ కదా, ఆరెంజ్ కలర్, మెథైల్ ఆరెంజ్. ఓకే, ఫిల్ టు ఫిల్ కలర్, టెక్స్ట్ కలర్. ఓకే, ఓకే, డెలివరీ టు. బట్ కాకపోతే చూడండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనకి మిడిల్ లో ఉంది, మనకి ఇక్కడ స్టార్టింగ్ లోకి రావాలి. ఓకే, ఈ రో తీసుకొని ఈ రోల్ అయితే అడ్జస్ట్మెంట్స్ ఐ థింక్ ఏమీ లేవు, కాలం లెవెల్లోనే ఉన్నాయి. కాలం లో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉండాలి. ఓకే, ఓకే, దెన్ కమింగ్ టు డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఫిల్ కలర్ ఉంది కదా, ఈ ఫిల్ కలర్ తీసేసినా మనకేం పర్వాలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్, సేమ్ వైట్. ఓకే, హైడ్ ది అండర్లైన్. ఓకే, ఫిక్స్ దిస్ పొజిషన్, కీబోర్డ్ డౌన్ యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ బెటర్. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ టెక్స్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సమ్ అయితే ఉంది, మనకి సమ్ అడ్రస్ అనేది ఇక్కడైతే ఉంది. ఓకే, నేనైతే దాన్ని పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, గుడ్. బార్డర్ కలర్, యా, యా, బార్డర్ కలర్ అనేది మనకి హైలైట్ అవుతుంది. నేను బార్డర్ కలర్ అనేది తీసేసాను, ఇక్కడ చూడండి. ఓకే, ఓకే, సేమ్ థింగ్ లైక్. ఓకే, డెలివరీ అనేది మనకి దీని యొక్క స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనం తీసుకుంటాం. జస్ట్ లైక్ థింక్ దిస్ ఇస్ ద 10, 15. యా, 15. ఓకే, ఇట్స్ డన్. అండ్ నెక్స్ట్ ఈ కాలంకి వచ్చేసరికి మనకి చివర మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ యొక్క ఐకాన్ ఉంది కదా, కార్ట్ ఐటమ్, దీన్ని మనము ఇక్కడ ప్లేస్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, నేనేం చేస్తాను, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పక్కనైతే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, దీని మీదే ర్యాప్ అయింది, దీన్ని పక్కకు తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు 2 అని ఉంది కదా, దాన్ని మీరు మళ్ళీ విడిదిగా తీయండి. ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం ఎంటైర్ ఇమేజ్ అయితే మీరు ఈ ఇమేజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, కమ్ డౌన్ అండ్ ఇంపోర్ట్ ఇట్ అండ్ ఇట్స్ డౌన్లోడెడ్. అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక రోని క్రియేట్ చేసుకోండి. ఈ రోలో ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. ఓకే, అండ్ ఇమేజ్ అప్లోడ్కి వెళ్ళిపోయి అండ్ ఇది అనేది మనకి ఎస్ఎట్ కదా, ఎస్ఎట్ ని అప్లోడ్ చేసుకోవడం మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దీని యొక్క విడ్త్ అండ్ హైట్ పర్సంటేజ్లో పెట్టుకోండి. ఓకే, 20. విడ్త్ ఈజ్ 20 ఈజ్ బెటర్ ఐ థింక్. అండ్ ఆల్సో హైట్ అనేది మనకి
10. ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాటికి మనకి అయింది. అవ్వలేదా? ఇది సంథింగ్ లైక్ ఐ థింక్ మనకి ఐకాన్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు సరిగ్గా ప్రాపర్గా. ఇక్కడ చూడండి ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ని నేను ప్రాపర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కార్ట్ 1 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను అగైన్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఎసెట్లోకి. సార్ చూడండి, ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, కార్ట్ రాలేదు. ఓకే, ఇప్పుడు మనకి కార్ట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, అంటే లోపల డయాగ్రామ్ కూడా వచ్చింది కదా. మనకి హైట్ అండ్ విడ్త్ అనేది అడ్జస్ట్ చేద్దాము. 5 హైట్ అండ్ లైక్ ఇట్స్ లైక్ 10. ఓకే, ఇట్స్ బెటర్. ఈ ఇమేజ్ అనేది ఒక స్క్వేర్ గా ఉండటం వల్ల మనం రీప్లేస్ విజిట్ తో మనం సర్కిల్ ఇమేజ్ పెట్టుకున్నాం. సర్కిల్ ఇస్ బెటర్. ఓకే, స్క్వేర్ ఉండటం వల్ల అది కట్ అయిపోయింది. ఐ థింక్ ఈ ఇమేజ్ కూడా మనం రీప్లేస్ విజిట్ విత్ సర్కిల్ ఇమేజ్, దట్స్ బెటర్. ఓకే, ఓకే, ఇట్స్ డన్. ఇప్పుడు ఈ రో లెవెల్ మొత్తం ఇట్స్ కంప్లీటెడ్. ఈ లెవెల్ అనేది మనకి ఇక్కడ. ఓకే, కమింగ్ టు ఫిగ్మా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక రో ఉంది. ఈ రోలో టెక్స్ట్ ఉంది. 2 లెవెల్స్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి డార్క్ ఉంది, ఒకటేమో హే హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక రోడ్ క్రియేట్ చేసుకున్నాము. ఈ ఈ రో కింద. ఓకే, దీని కింద మనకి ఈ రోకి సమ్ గ్యాప్ అయితే ఉంది కదా, దాని కూడా నేను ఇక్కడ ఒక 20 అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఈ రో లోపల నేను 2 టెక్స్ట్లను తీసుకున్నాను పక్క పక్కనే. ఓకే, ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది బోల్డ్ గా ఉండాలి, ఒక టెక్స్ట్ అనేది నార్మల్ గా ఉండాలి. ఇదైతే నేను బోల్డ్ గా అనేది ఇచ్చేస్తాను. ఓకే, బోల్డ్, సేమ్ సైజ్. బట్ ఏంటి మనకి సమ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ సంథింగ్ ఏదో ఉంది. మనకి మొత్తం కాపీ చేసి నేను ఇక్కడైతే ఫిల్టరైజేషన్ చేస్తాను. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ విత్ నేను సమ్ స్పేస్ అయితే ఇస్తాను. ఒక 2 స్పేసెస్ అయితే ఇచ్చాను. సమ్ గ్యాప్, 1 స్పేస్ ఇస్ బెటర్. ఓకే, అండ్ కమింగ్ టు నార్మల్ టెక్స్ట్, అండ్ ఈ టెక్స్ట్ కి వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మొత్తం ఇదైతే తీసేస్తున్నాను, కామా దాకా ఉంచుతున్నాను. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ డన్. బట్ ఇది చూడండి, ఇక్కడ అలైన్మెంట్ అనేది ప్రాపర్ గా లేదు. ఈ రోకి ఇక్కడ చూడండి, మనం ఈ రోకి అలైన్మెంట్ లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ కి మనం ఇచ్చాము. దాన్ని బట్టి మనము ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే సర్కిల్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కి మనం 5 ఇచ్చాము. అందువల్ల ఓకే, ఇక్కడ ఇది కూడా స్టార్టింగ్ విత్ 5 ఇద్దాము, రోకి ఇచ్చేసేద్దాము టోటల్ గా. ఓకే, 5 ఇట్స్ బెటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫిగ్మా, అండ్ ఇక్కడ చూడండి మనకి సెర్చ్ బటన్ అయితే ఒకటి ఉంది కదా, ఇది ఒక టెక్స్ట్ బటన్. జస్ట్ ఒక రో తీసేసుకొని మనం ఒక టెక్స్ట్ బటన్ యాడ్ చేసేద్దాము. ఓకే, ఇవైతే మినిమైజ్ చేస్తున్నాను, ఈ రో లెవెల్ అండ్ ఈ రో లెవెల్ కూడా. అండ్ ఈ కాలం లెవెల్లోకి వచ్చేసరికి మనము ఒక రో క్రియేట్ చేసుకొని ఈ రోలో ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది ని యాడ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ అనేది దీనికి సమ్ గ్యాప్ అనేది మనం 20 అయితే ఇద్దాము. ఓకే, టాప్ లెవెల్ లో నేను 20 అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో మనకి ఐకాన్ కావాలి, సెర్చ్ ఐకాన్. ఇనిషియల్లీ అండర్లైన్, ఇక్కడ ఆటో ఫోకస్ తీసేయండి, ఆటో ఫోకస్ మనకు అక్కర్లేదు. ఓకే, అండ్ మ్యాక్సిమం అంతే ఇక్కడ చూడండి, నేను 3 ఇస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసరికి నేను కర్సర్ కలర్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ప్రెసెంట్ బోర్డర్ కలర్, ఫోకసింగ్ బోర్డర్ కలర్ కూడా నేను ఆరెంజ్ ఇచ్చేస్తాను, మిథైల్ ఆరెంజ్. బికాస్ ఆఫ్ ఇది మొత్తం అనేది ఆరెంజ్ తోనే ఉంది కదా మొత్తం. ఓకే, ఐ థింక్ ఆరెంజ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ఆరెంజ్ అనేది నేను తీసుకొని మనకి ఏంటి ఫోకస్ అంటే కర్సర్ పెట్టినప్పుడు మనకి. ఓకే, ఫోకసింగ్ కలర్ అది వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి అవుటర్ లైన్ కావాలి.
ఇక్కడ టెక్స్ట్ కలరు అండ్ లేబుల్ ఓకే. అండ్ టెక్స్ట్ కలర్ ఓకే. అండ్ విడ్త్ ఓకే. అడ్జస్ట్మెంట్ ఓకే. మాక్సిమం లైన్స్ 1 అండ్ ఫాంట్ సైజ్ ఓకే. ఇక్కడ లేబుల్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి సెర్చ్ రెస్టారెంట్స్ ఓకే. దీన్ని అయితే ప్లేస్ చేద్దాము ఇక్కడ. ఓకే, ఇక్కడ ఐ థింక్ ఎక్కడ లేబుల్ విత్ అలైన్ విత్ లేబుల్ విత్ హింట్ మనకి ఇక్కడ యాడ్ టు యా ఐకాన్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని యాడ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నన్ను ఉండిద్ది. ఇక్కడ చూడండి లీడింగ్ ఐకాన్ ప్రాపర్టీస్ ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ ఓకే, ఏదో ఒక దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే. ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి ఓకే, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 30 అయితే ఇచ్చాను. అన్సెట్ కలర్ ఓకే. నేనైతే గ్రే కలర్ ఇచ్చేసేసుకుంటున్నాను, సెకండరీ టెక్స్ట్ కలర్ ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. అండ్ ఇంకా అలైన్ విత్ లేబుల్ విత్ హింట్ విత్ లేబుల్ విత్ హింట్ ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ ఐకాన్ ఇక్కడ చూడండి 0/3 అని ఉంది కదా ఇక్కడ మనకి. దీన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. కస్టమ్ లేబుల్ అక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి అది ఇక్కడంటే కస్టమ్ స్టైల్ కౌంట్ ఐ థింక్ కౌంట్ ది లైన్స్ వేర్ ఇస్ ఇట్. యా, ఇక్కడ చూడండి మ్యాక్సిమం లెంత్ 3 అని ఇచ్చాం కదా, అందుకని అక్కడ 3 అనేది కనబడుతుంది. ఇక్కడ మనం కానీ ఇది కానీ తీసేసామంటే ఓకే. ఇక్కడ మ్యాక్సిమం లెంత్ కౌంటర్ అనేది ఇచ్చుకోవచ్చు, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు ఓకే. ఇక్కడ షో చేసుకోవచ్చు అన్సెట్ నాట్ ఎఫెక్టెడ్ ఓకే. ఓకే, ఇక్కడ ఎన్ఫోర్స్డ్ అండ్ నాట్ ఎన్ఫోర్స్డ్ అని ఉంది. ఇక్కడ మ్యాక్సిమం లెంత్ ఓకే. ఇక్కడ మనం ఇది కానీ ఇక్కడ మాక్సిమం లెంత్ కౌంటర్ అనేది తీసేసామంటే హైడ్ చేసామంటే హైడ్ అయిపోయింది. ఇక్కడ మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాక్సిమం లెంత్ తో అంత పని లేదు ఓకే. ఇక్కడ హైట్ చూద్దామా, హైట్ పెట్టేద్దాం అయితే. ఐ థింక్ హైట్ అనేది ఉండిద్ది. బార్డర్ విడ్త్ ఓకే. మాక్సిమం ఫాంట్ సైజ్ హైట్ ఫాంట్ సైజ్ మాక్సిమం లైన్స్ అండ్ విడ్త్. we don't have a height. Yeah, line height I think not that. I think letter spacing okay, leave it. Is it okay? Background color I think it's a gray color. Text color and label colors cursor color I think cursor color it's gray color. No, not that. Maybe I think okay, leave it. Then we can come into this Figma, this thing okay. We can create one stack for this okay. How we can do like first we can take a one row okay. Now close it. Okay, take a row. సేమ్ ఈ రోకి కూడా మనం ఏంటంటే ఒక 20 పిక్సెల్ అయితే ఇచ్చేద్దాం ఓకే. అండ్ మెయిన్ వన్ థింగ్, దిస్ కాలమ్ విల్ బి స్క్రోలబుల్. మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాలమ్స్ లో స్క్రోలబుల్ అండ్ నాన్ స్క్రోలబుల్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ మన యొక్క స్క్రీన్స్ ఇక్కడ ఉండేది స్క్రోల్ అనేది ఆప్షన్
రోకి గాని అండ్ కాలమ్‌కి గాని మనకి ఆప్షన్ ఉండిద్ది ప్రతిదానికి. రోకి అయితే మాత్రం మనకి హారిజాంటల్‌గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికైతే మన కాలమ్‌కైతే టాప్ అండ్ బాటమ్ స్క్రోల్ చేసుకోవచ్చు. ఓకే. కంటెంట్ ఎక్కువయ్యే కొద్దీ నేనైతే దీని స్క్రోల్ అనేది ఆప్షన్స్ అప్పుడు ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎనేబుల్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ రోలో నేనైతే ఒక కంటైనర్ అయితే తీసుకుంటున్నాను. ఈ కంటైనర్‌లో వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఎలా అలైన్‌మెంట్ అయినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక రో ఉంది. ఈ రోలో మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనకు 2 టెక్స్ట్‌లు అయితే ఉన్నాయి. ఓకే. ఓకే. ఈ కంటైనర్‌లో ఫస్ట్ మనము అలా స్టార్టింగ్, ఎండింగ్ తీసుకోవాలంటే మనకి వచ్చేసరికి మనం ఆహ్, ఒక రో తీసుకుందాము. ఈ రోలో మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ విత్ కాలమ్‌తో ర్యాప్ చేద్దాం ఇది. ఎంటైర్ కాలమ్‌తో. రీప్లేస్ విత్ కాలమ్. ఓకే. అండ్ నెక్స్ట్ 2 కాలమ్స్. ఓకే. రీప్లేస్ విత్ కాలమ్. వాట్ హ్యాపెండ్? ఓహ్! ఓకే. కంటైనర్ అనేది ఓకే. లైక్ 1 మినిట్. ఫస్ట్ you can take it 2 columns, okay, and 1 row in that. Okay, take a 1 row first, entire column. ఓకే. ఈ రో ఉంది కదా! ఈ రోలో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఒక కాలమ్ తీసుకోండి. అండ్ తర్వాత మనకు ఒక కంటైనర్ అయితే తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ కాలమ్‌లో అండ్ రో అనేది పక్కన అయితే మనకి యాడ్ అవుతుంది. ఐ థింక్ కంటైనర్ ఆల్సో దీని లోపలే తీసుకోండి కాలమ్ లోపల. అంటే ఈ కాలమ్ లోపల అనదర్ కాలమ్ తీసుకోండి. ఓకే. ఓకే. ఈ కాలమ్ ఉంది కదా! ఓకే. ఈ కాలమ్ ఉంది కదా! మనకి ఇదైతే కంటైనర్ ఇక్కడ ఉంది. కాలమ్ ఇక్కడ ఉంది. ఈ కాలమ్ లోపల ఒక రో తీసుకోండి. ఈ రోలో 2 టెస్ట్ ఫస్ట్ ఈ రో యొక్క అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోండి. ఈ రో అనేది మనకి స్టార్టింగ్, ఎండింగ్ ఉండాలి. ఓకే. పొజిషన్స్. ఓకే. ఇప్పుడైతే ఈ రోలో మనము 2 టెక్స్ట్‌లని అయితే తీసుకుందాము. ఓకే. ఈ రో అండ్ ఈ కాలమ్‌లో ఫస్ట్ యాక్సెస్ అనేది మనకి ఐ థింక్ వాట్ హ్యాపెన్ కంటైనర్ ఈ కాలమ్ వచ్చేసరికి మనకి ఈ కాలమ్ ఓకే. టాప్ అండ్ బాటమ్ ఓకే. ఓకే. రో అనేది మనకి ఇక్కడ వాట్ హ్యాపెన్ ఓకే. ఫస్ట్ నుంచి అగైన్ వీ కెన్ మేక్ ఒక్క నిమిషం. ఓకే. రాంగ్‌గా తీసుకున్నాను అలైన్‌మెంట్. ఓకే. నౌ కాలమ్ లెవెల్ వీ కెన్ మేక్ ఏ రో. ఈ రో అనేది మనకి స్టార్టింగ్ అనేది 20 పిక్సెల్ అయితే ఇచ్చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ అనదర్ రో తీసుకుందాం. ఈ రోలో మనం ఒక 2 టెక్స్ట్‌లని అయితే తీసుకుందాం. సారీ. ఓకే. 2 టెక్స్ట్‌లు అయితే తీసుకున్నాను. అది తప్పుగా రో లోపల రో తీసుకోవాలను. తప్పుగా తీసుకున్నాను. ఇక్కడికొచ్చేసరికి వీటిని అలైన్‌మెంట్ చివరకి చేస్తాం. ఓకే. ఇప్పుడైతే వచ్చేసినాయి చూసారా? ఇప్పుడు ఈ రోలో మనము ఈ యొక్క కంటైనర్‌కి రిలేటెడ్, దీనికి రిలేటెడ్ మొత్తం తీసుకున్నాం. ఓకే. ఈ రోలో. ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఆల్ కేటగరీస్. ఆల్ కేటగరీస్ ప్లేస్ చేద్దాం. ఓకే. సైజ్ అనేది మనం 18 ఇద్దాం. ఓకే.
అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆల్, సి ఆల్, సారీ. ఇక్కడ మనకైతే ఇంకొక ఐకాన్ అయితే ఉంది కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ టూ పక్క పక్కన ఉన్నాయి. టూ పక్క పక్కన ఉన్నాయి కదా, మనకి ఒక ఇమేజ్ అంటే ఆ ఆరో మార్క్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే అది ఈ రోలో యాడ్ చేయాలి, కాబట్టి మనం ఇంకొక రో తీసుకుందాం దీని లోపల. ఈ రో లోపలికి ఈ టెక్స్ట్ ని పాస్ చేసి దీని తర్వాత నేను ఒక ఐకాన్ యాడ్ చేస్తాను. ఐకాన్ అనేది ఆరో ఐకాన్. ఓకే, దీన్ని తీసుకోండి. ఐకాన్ అనేది చూసారా, ఇక్కడ ఐకాన్. ఇక్కడ సెలెక్ట్ అవుట్లైన్ తీసుకుంటే మనకి ఆరో ఇక్కడ చూసారా మనకి వచ్చినది. మనకి ఇదే కదా కావాల్సింది. ఓకే, వచ్చేసింది. సైజ్ చూడండి 24 ఉంది ఇక్కడ. ఐ థింక్ 15 ఈస్ బెటర్. 15 ఈస్ బెటర్. అండ్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ రోలో ఈ టెక్స్ట్ కి ఐకాన్ కి కొద్దిగా స్పేస్ ఇద్దాం. మనం ఐటమ్స్ మధ్య స్పేస్ అనేది 2 ఇద్దాము. ఓకే, కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేము సేమ్ లైక్ ఇందాక ఈ రోల వల్ల మనం ఇక్కడ ఒక 5 అనేది గ్యాప్ ఇద్దాము. ఓకే, అలైన్మెంట్ ఈస్ గుడ్. ఓకే, ఈ రో కూడా 5 ఇచ్చేద్దాము. అండ్ గ్యాప్ అనేది దీనికి 10 ఇద్దాము, ఎందుకంటే దీని రిలేటెడ్ కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఈ ఐకాన్ సైజెస్ అండ్ ఎవ్రీథింగ్ అనేవి ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఓకే. ఇక్కడ మనకి ఇంకొకటి ఏదైనా ఇమేజ్ అయితే ఉండిద్దాం, చూద్దాము. ఇక్కడ ఏది ఇమేజ్ లేదు. ఓకే, ఏ ఇమేజ్ లేదు. ఓకే, డోంట్ వరీ. లైక్ కంటైనర్. ఓకే, ఈ కంటైనర్ వచ్చేసరికి మనకి border radius I think. Okay, fill color I think orange. This is the orange, I think, a light orange. Fill color. Okay, I think height వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి నేను ఒక 25 ఇస్తున్నాను. అండ్ హైట్ అనేది మనం పర్సంటేజ్లో అవుతాం. ఓకే, హైట్ వచ్చేసరికి I think 15 is better. Oh, 15 is very high. And also high, I think. Okay, with 35 we can make. ఓకే, ఆర్ అదర్వైజ్ ఇక్కడ పిక్సెల్స్ ని బట్టి చేద్దాము. 103/60. దీని యొక్క రేడియస్ వచ్చేసరికి ఎంత ఉంది, 39 degrees అయితే ఉంది మనకి అపియరెన్స్ ఇక్కడ. 39 అపియరెన్స్. ఓకే, 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 1 minute, 1 minute. 103 అండ్ 60 పిక్సెల్. ఒకసారి 103 అండ్ 60 పిక్సెల్ పెట్టి చూద్దాము ఎలా వచ్చిందో. 103 అండ్ 60. ఇట్స్ నైస్. ఓకే, 103 అండ్ 60 పిక్సెల్ ఈస్ గుడ్. బట్ కాకపోతే మనకి ఏంటంటే, మనకి అన్ని ఫోన్ పిక్సెల్స్ సేమ్ విడ్త్ అండ్ హైట్ ఉండవు కదా.
దట్స్ వై ఇప్పుడేంటంటే ఐ థింక్ దిస్ ఈస్ ద 10%. ఐ విల్ గివ్ యూ ది 10% ఆఫ్ ది స్క్రీన్లో, మనకి స్క్రీన్లో 10% అనేది ఇద్దాం. ఓకే, నాట్ గుడ్. ఐ థింక్ 20, ఐ థింక్ 25. యా, 25 is good. And ఇదనేది 6% height. I will give you 6. 6 is not good. 8. No. Yeah, 7 is fixed. Okay. Okay. And this, I think 32. Yeah. Okay. Nice. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు లోపలైతే మనకి ఇంకొక ఐకాన్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఒక రో అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ రోలో ఇక్కడ చూడండి మనకి 2 ఉన్నాయి. ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ఓకే, ఈ రోలో 2 కాలమ్స్ అయితే మనం తీసుకుందాము. 1 అండ్ అనదర్ 1. ఓకే, 2 కాలమ్స్ అయితే తీసుకున్నాము. ఈ 2 కాలమ్స్ లో ఫస్ట్ అనేది ఒక కంటైనర్ సర్కిల్ టైప్ తీసుకుందాము. ఓకే, సర్కిల్ ఇమేజ్. ఇక్కడ పర్సంటేజ్ ఇద్దాము. ఇది ఒక 10% అయితే ఇద్దాము. దాని లోపల 10%. ఓకే, అండ్ ఈ కాలం లోపల చూస్తే మనకి సెంటర్ ఆఫ్ ది మనకి ఒక రో అయితే తీసుకొని ఆ రోలో టెక్స్ట్ తీసుకుందాము. ఈ రో లోపల టెక్స్ట్ తీసుకుందాము. ఇక్కడ చూస్తే ఈ కంటైనర్ అనేది మనకి అలైన్మెంట్ అనేది సెంటర్ లో లేదు. ఒక కాలంకి వచ్చి ఇక్కడ సెంటర్ అనేది ఇద్దాము. ఓకే, సెంటర్ అనేది ఓకే అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ అనేది ఆల్ ఉండాలి మనకి ఇక్కడ. ఓకే, ఆల్. కాకపోతే చూడండి ఇవన్నీ పక్క పక్కన ఉన్నాయి కదా, మనకి ఎంటైర్ రోలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ రో లోపల వీటిని అనేది ఓకే ఇట్స్ గుడ్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ మేక్ దిస్ ఆల్. ఇట్స్ నాట్ గుడ్, ఆల్. ఇది అనేది గుడ్ గా ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్ యొక్క కలర్ అనేది యాక్చువల్లీగా సమ్ ఆఫ్ కలర్ అనేది ఇచ్చేద్దాము. గ్రే కలర్ ఇచ్చేద్దాము. ఓకే, అక్కడ కూడా వాళ్ళు గ్రే కలర్ ఇచ్చేసారు. ఓకే, తర్వాత ఏంటంటే ఇమేజ్ అనేది ఒక ఇమేజ్ ని యాడ్ చేసుకుంటారు యాక్చువల్లీ, ఆర్ అదర్వైజ్ మనం ఇక్కడ ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు కంటైనర్ లోపల. ఈ కంటైనర్ సర్కిల్ ఇమేజ్ కదా ఇది. సర్కిల్ ఇమేజ్ ని యాడ్ చేసేస్తే సెట్ అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడ చూసారా ఏదో ఒక సమ్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఒక రో, ఇది ఒక కంటైనర్ కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ రో లోపల మళ్ళీ అగైన్ మనం ఇంకొక కంటైనర్ అనేది క్రియేట్ చేసి సేమ్ లైక్ ఇలానే మనం క్రియేట్ చేయాలి. ఓకే, మనం మళ్ళీ అగైన్ ఇవన్నీ క్రియేట్ చేయడం దేనికి? ఇప్పుడు ఈ రోకి ఫస్ట్ ఈ రోని కాపీ చేసుకొని మనం ఇక్కడ ఈ రో లెవెల్లో ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడ కంటైనర్ మీద క్లిక్ చేసి నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాపీ బటన్ వచ్చింది. ఆర్ కంట్రోల్-C అని మీరు క్లిక్ చేయొచ్చు. తర్వాత నేను రో లెవెల్కి వెళ్తున్నాను. రో లెవెల్లో మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి పేస్ట్ అని వచ్చింది. ఓకే, పేస్ట్ వచ్చేసిందా? సేమ్ లైక్ ఐ థింక్ ఓకే, సమ్ గ్యాప్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రో లెవెల్లో మనకి ఐటమ్ స్పేస్ అని ఉండిద్ది. ఓకే, గివ్ 4 or 5. ఓకే, బెటర్. ఓకే, మనకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫస్ట్ కంటైనర్ ఓకే, బట్ రెండో కంటైనర్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి రెండో కంటైనర్ అనేది మనకి కలర్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. దేని కలర్? ఈ కంటైనర్ కలర్. ఓకే, సారీ, నాట్ దిస్. ఈ కంటైనర్ ఎంటైర్ కంటైనర్ యొక్క కలర్ అనేది మనకి వైట్ గా ఉండిపోయింది. ఓకే, ఫిల్ విత్
ఇక్కడ ఈ ఫిల్ విత్ మనకు ప్రైమరీ కలర్తో మనము ఫిల్ చేసేసుకుందాము. ఓకే, ఐ థింక్ ఓకే ఐ థింక్ ప్రైమరీ కలర్ ఈస్ బెటర్. ఐ థింక్ సెకండరీ కలర్ ఈస్ మ్యాచ్ అయిపోయింది మనకి ప్రైమరీ కలర్తో. మనము అండ్ బార్డర్ కలర్ అనేది సెట్ చేద్దాము, అప్పుడు మనకి విజిబిలిటీ ఉండిద్ది. సమ్ బ్లాక్తో విజిబిలిటీ చేద్దాము. ఐ థింక్ వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు. ఓకే, నేనైతే ఒక గ్రే కలర్ అయితే నేను ఇస్తాను. ఓకే, గ్రే కలర్ ఇస్తాను, మరీ బ్లాక్ ఇస్ ఆడ్గా ఉంది. ఓకే, నీ కంటైనర్ హైట్ ఐ థింక్ 6 ఇస్ బెటర్. 7 అనేది మరీ దారుణంగా ఉంది. ఓకే, 6 ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్ బదులు ఇక్కడ మనకి రావాలి, ఇక్కడ టెక్స్ట్ రావాలి. సమ్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఉంది మనకి అక్కడ, సమ్ హాట్ డాగ్. అండ్ ఆల్సో దీని యొక్క విడ్త్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఈ కంటైనర్ యొక్క ఏది కంటైనర్, టోటల్ కంటైనర్, ఇది కంటైనర్. ఈ కంటైనర్ యొక్క విడ్త్ అనేది మనకి ఎక్కువగా ఉంది కంపేర్ టు. ఐ థింక్ వీ కెన్ గివ్ 30 హాట్ డాగ్. ఓకే, మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఇలాంటి కంటైనర్స్ ని ఇంకా మనము ఒక 2-3ని రో లెవెల్లో మనము యాడ్ చేద్దాము. ఓకే, కంట్రోల్ వి. అండ్ ఈ రో అనేది మనకి ఏంటి అంటే స్క్రోలబుల్ గా ఉండాలి. ఓకే, స్క్రోలబుల్. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకొకటి ఏంటంటే కానీ యాడ్ చేస్తే అది కనబడట్లేదు. ఓకే, ఇక్కడ సి ఆల్ కొట్టినప్పుడు వెళ్ళాలి మనకి. ఓకే, కాబట్టి మనకి స్క్రోలబుల్ అక్కర్లేదు. స్క్రోలబుల్ అంటే ఇక్కడ స్క్రోల్ అవ్వద్ది. ఓకే, ఆర్ అదర్వైజ్ ఇట్స్ లిస్ట్ ఫార్మాట్. ఓకే, మనకి అక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ విత్, అంటే ఇవన్నీ లిస్ట్ కాబట్టి లిస్ట్ తో ముందు మనము ర్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ ర్యాప్ విత్, చూడండి ఇక్కడ లిస్ట్ వ్యూ ఉంది కదా, ఆ లిస్ట్ వ్యూతో మనం ఇక్కడ ర్యాప్ చేసేసుకోవాలి. ఇక్కడ కానీ మీరు కానీ చూస్తే ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ యాక్షన్, బికాస్ ఆఫ్ ఇది ఇన్వాలిడ్ యాక్షన్ కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇది ర్యాప్ విత్ కంటైనర్ తో ర్యాప్ చేద్దాం. ముందు కంటైనర్ తో ర్యాప్ చేసినాక ఇక్కడ ర్యాప్ అయింది కదా, ఇక్కడ ర్యాప్ అయిన తర్వాత మనము ఓకే, ర్యాప్ విత్ విజిట్ లిస్ట్ వ్యూ. ఓకే, ఇప్పుడు లిస్ట్ గా ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ర్యాప్ విత్, మనకి స్టాక్ తో, సారీ నాట్ ఎ స్టాక్, ఇట్స్ ఎ లిస్ట్ ఓన్లీ. ఓకే, ఇవన్నీ లిస్ట్ ఫార్మాట్ కాబట్టి ఇవన్నీ లిస్ట్ గా మనకి అయిపోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ యొక్క ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ లైక్ మనకి ఇవి కూడా మనం ఇదే కదా కాపీ పేస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఇది ఒక కంటైనర్ లోపల మనకి ఒక 2-3 రోస్ ఉన్నాయి. ఓకే, ఇది 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్స్ 3 కాలమ్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ రో ఉంది కదా, ఈ రోని కాపీ చేసుకొని ఈ కాలమ్ లెవెల్లో పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసింది కదా, ఇక్కడ ఆల్ కేటగిరీస్ బదులు ఇక్కడ మనకి ఏం రావాలి, ఓపెన్ రెస్టారెంట్. ఓకే, సి ఆల్ సేమ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఒక కంటైనర్, ఈ కంటైనర్ లోపల ఇవన్నీ లిస్ట్ ఫార్మేట్ లో ఉండాలి. ఫస్ట్ మనము ఒక రో తీసుకుందాము, ఆ తర్వాత ర్యాప్ చేసుకుందాం. మనం అంతా ముందు ఒక రో తీసుకొని ఆ రోలో మనకి ఇదొక రో 1 2 3 4 మొత్తం టోటల్ గా 4 రోస్. ఓకే, నేనైతే టోటల్ 4 రోస్ అయితే, సారీ, ఈ రో లోపల ఫస్ట్ కాలమ్ తీసుకుందాం. ఈ కాలమ్ లోపల మనకి టోటల్ గా 4 రోస్ అయితే ఉండాలి. 1 2 3 4. ఓకే, 4 రోస్ అయితే తీసుకున్నాను. ఓకే, ఈ కాలమ్ లెవెల్లో, ఈ కాలమ్ లో అన్ని కూడా నాకు మిడిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఈ రోలో కూడా అన్ని మిడిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి నాకు.
అండ్ ఈ రోలో ఐటమ్ స్పేసెస్ వచ్చేసరికి నాకు 4 ఉండాలి ప్రతిదానికి. సారీ, ఈ రోలో కాదు, ఐటమ్స్ కి 4 ఉండాలి. ఒక్కొక్క దానికి మధ్యలో గ్యాప్ 5 ఇస్ బెటర్. ఓకే, ఈ ఫస్ట్ రోలోకి వచ్చేసరికి చూడండి. ఫస్ట్ రోలో మనకి ఏముంది, కంటైనర్ ఒక ఉంది కదా మనకి. ఈ రో తీసుకొని ఈ రోలో కంటైనర్ యాడ్ చేయండి. కంటైనర్ యొక్క హైట్ అండ్ విడ్త్ అనేది మనం అడ్జస్ట్ చేద్దాము పర్సంటేజ్ లెక్కలో. గివెన్ 35% width is సారీ 85 ఇద్దాం. 85 అండ్ హైట్ వచ్చేసరికి ఇక్కడ పర్సంటేజ్లో నేను వచ్చేసరికి 25 ఇస్తున్నాను. 25 హై 20. we can check 15. I think 20 is better, or 18. Yeah, 18 is better. Okay, and also I will give you the 25. I think 24 is better. And fill color also I will give you the. Okay, and next row, coming to next row, మనకేంటి ఒక రోజ్ గార్డెన్ రెస్టారెంట్. ఓకే, ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం. అండ్ హలో వాళ్ళని తీసేసి మనం ఇది ఇచ్చేసేద్దాం. ఇది మనకి మీడియంలో పెట్టేసేసి ఐకాన్ అనేది 18 ఇద్దాం. ఓకే, మనకి కాలమ్స్ లో ఇది మనకి కొన్ని. ఓకే, ఇవైతే ఇటు ఉండాలి కదా. ఓకే, అండ్ ఈ రో అనేది స్టార్ట్ విత్ ఒక 5 అయితే మనం గ్యాప్ ఇద్దాం. జస్ట్ అలైన్మెంట్ ప్రాపర్ గా ఉండేది అన్నిటికీ. లెఫ్ట్ సైడ్ న ఈ రో కూడా 5 అయితే ఇచ్చేసాను. అండ్ ఈ రోలో కూడా మనం ఏంటి ఒక టెక్స్ట్ కదా యాడ్ చేసేది. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ కి వచ్చేసరికి ఇక్కడ సమ్ అయితే టెక్స్ట్ ఉంది గ్రే కలర్ లో. ఆ టెక్స్ట్ ని అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఓకే, యాడ్ చేశాను. బట్ ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఉంది, డార్క్. ఐ సెకండ్ టెక్స్ట్ కలర్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రోల్ వచ్చేసరికి మనకి టోటల్ గా 3 కాలమ్స్ అయితే ఉన్నాయి చూడండి. 1 2 3. ఓకే, 3 కాలమ్స్ అయితే ఉన్నాయి ఈ రో లోపల. 1 2 3. ఓకే, ఈ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోలో ఐటమ్ స్పేస్ అనేది మనము 5 ఇస్తున్నాను. ఐ థింక్ 5 ఇస్ బెటర్. ఈ కాలమ్ లోపల మనం ఏం చేయాలి, ఒక రోని క్రియేట్ చేసుకొని ఈ రోలో ఒక టెక్స్ట్ ని అండ్ ఒక ఐకాన్ ని యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ ని ఐకాన్ ని యాడ్ చేస్తున్నాను. ద సేమ్ లెవెల్ అన్నిటికీ మనం అంతే యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రతి కాలంలోనూ సారీ, ఇక్కడ మనకి నేను తప్పుగా చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఓకే, ఎలా అయితే ప్రతి కాలంలోనూ యాడ్ చేయాలి కదా. కాబట్టి నేను అయితే కాపీ చేసుకొని మిగతా 2 కాలమ్స్ లో కూడా సెలెక్ట్ చేసుకొని వాటిలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఐకాన్ వచ్చేసరికి చూడండి, నేను ఇక్కడ ఐకాన్ స్టార్ ఉంది మనకి. స్టార్ 4.7, బట్ ఐకాన్ అనేది ముందు ఉండాలి. ఓకే, టెక్స్ట్ ని ఇక్కడ మనం ర్యాప్ చేసుకుందాం. ఐకాన్ ముందుకు వెళ్ళిపోద్ది. ఇక్కడ స్టార్ కదా మనకి. ఐకాన్ సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడికి వెళ్ళి స్టార్ అని మనం ఐకాన్స్ లో. ఓకే, స్టార్ అయితే ఉంది కదా మనకి, ఇదే కదా. స్టార్స్ ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫిల్ కలర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి మెటల్ ఆరెంజ్ కదా అది. ఆ కలర్ వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇది ఇక్కడ స్టార్ ని సెలెక్ట్ చేసుకుంటే కలర్ వచ్చింది మనకి. ఓకే, ఈ కలర్ అనేది మనం దీనికి ఇక్కడ అప్లై చేసేద్దాం. ఓకే, సేమ్ అలానే ఇక్కడ
అయితే మనకి ఇక్కడ ఐ థింక్ ఇక్కడ టైం అయితే ఉండిద్ది. ఐ థింక్ టైం అన్నిటికీ సేమ్ ఐకాన్ అయితే ముందుంది, టెక్స్ట్ తర్వాత ఉంది కదా, అన్నిటికీ అంతే చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఓకే, దీని ముందు ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాము టైము. ఐ థింక్ టైం అనేది ఉండిద్ది. ఓకే, అండ్ ఆల్సో కలర్ అనేది ఆల్రెడీ కాపీ చేసి ఉన్నాం కదా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి వీటి యొక్క ఐటమ్ ఇప్పుడు ఇక్కడ ఇది రేటింగ్ కదా 4.3 ఉంది కదా. ఇక్కడ ముందు టెక్స్ట్ అయితే 4.3 అనేది ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ అని ఉంది. ఫ్రీ అనేది అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ది 20 మినిట్స్. ఓకే, 20 మినిట్స్ అయితే ఉంది కదా, 20 మినిట్స్ ఇచ్చేద్దాం. ఓకే, 20 మినిట్స్. ఓకే, అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ ప్లేస్ లో ఐ థింక్ మనం ఏంటి ఇప్పుడు స్పీడ్ థింక్ ట్రక్ ఐ థింక్ ట్రక్ రిలేటెడ్ అయితే ఇప్పుడు ఇమేజ్ రిలేటెడ్ అయితే మనకి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, దీన్ని అయితే మనం ఇక్కడ రీప్లేస్ చేద్దాము. ఇక్కడ ఇమేజ్ విత్ రీప్లేస్ విత్ మనం ఇక్కడ రిమూవ్ చేసేద్దాం ముందు ఇది మనము. అండ్ దీని లెవెల్లో ఇక్కడ ముందు మనం ఒక కంటైనర్ యాడ్ చేశాను, ఇమేజ్ యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇమేజ్ హైట్ ని అండ్ విడ్త్ ని మనం సెట్ చేద్దాము. ఇక్కడ 2 విడ్త్ అండ్ హైట్ ఈస్ 5, విడ్త్ ఈస్ 2 is 6, హైట్ అనేది వెరీ హై 3. ఓకే, హైట్ ఐ థింక్ 2.5. ఓకే, ఎనఫ్ ఐ థింక్. మనం ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ అసెట్ అండ్ అప్లోడ్ ఇట్. ఇమేజ్ అనేది అప్లోడ్ చేద్దాము. ఓకే, ఇట్స్ డన్. ఓకే, కొంచెం ఇవనేవి కొంచెం మనకి ఫ్రీగా కనపడాలంటే ఈ రో లెవెల్కి మనం వెళ్ళిపోయి ఇదే కదా ఎంటైర్ రో. ఓకే, మన ఎంటైర్ రో ఈ ఐటమ్ స్పేస్ అనేది 10 ఇద్దాము, బెటర్ గా ఉండిద్ది. ఓకే, బిట్వీన్. ఓకే, ఇట్స్ డన్. మనకేంటి ఇప్పుడు ఇలాంటి ఈ రోలో ఇప్పుడు ఇలాంటి రోస్ ఎన్నో మనకి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కాలం లోపల. ఓకే, కాలం యాడ్ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, ఇది ర్యాప్ విత్ నేను ఇక్కడ టాప్ లెవెల్లో ఇంకొక ర్యాప్ విత్ కాలంతో నేను ర్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి నేను చేసేటప్పుడు ఇక్కడ ఇది రో లెవెల్ కదా, మనకి సైడ్ సెలెక్ట్ మనకి ఏంటి ఒకదాని కింద ఒకటి రావాలి కదా, అందుకని అయితే ఇట్లయితే యాడ్ చేద్దాము. ఒక కాలమ్ తో నేను ర్యాప్ చేసుకున్నాను. ర్యాప్ చేసుకున్నాక చూడండి మనకి కింద వచ్చింది కదా, మనకి ఈ ఐటమ్స్ మధ్య స్పేస్ అనేది ఎంత ఉండాలంటే ఈ రో లెవెల్లో ఇక్కడ 4 ఇచ్చాను. ఇట్స్ నాట్ గుడ్. ఐ థింక్ ఇట్స్ 20 is బెటర్. ఓకే, సారీ, ఐ థింక్ ఇది ఏ లెవెల్లో సెలెక్ట్ అయిందో అర్థం కాలేదు. ఐ థింక్ రో ఈస్ ద రో, టోటల్ రో. ఓకే,
ఐటమ్ ఐటమ్స్ దీని మధ్యన ఇవ్వాలి కదా మనం. 10 ఇద్దాము. ఓకే, 10 ఈజ్ బెటర్. ఓకే, ఇలాంటివి మనకి ఏంటంటే ఇప్పుడు కాలమ్స్ మనకి చాలా వస్తూ ఉంటాయి కదా, మనం వీటన్నిటిని ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయాలంటే ముందుగా దీన్ని మనం ఒక ర్యాప్ విత్ కంటైనర్ తో ర్యాప్ చేసేసి ఆ తర్వాత ఈ కంటైనర్ ని మనము ర్యాప్ చేయాల్సిన విజిట్ ఏంటంటే మనకి లిస్ట్ తో మనం ర్యాప్ చేసుకోవాలి. ఓకే, అప్పుడైతేనే మనకి ర్యాప్ అయిపోతాయి. ర్యాప్ అయిపోవటం వల్ల అవి ఏంటంటే మనకి మనము ఒక లిస్ట్ ఫార్మాట్ లో మనకి వస్తాయి మనకి అన్ని. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ కంటైనర్ లోపల ఇక్కడ ఎంటైర్ మనకి రో ఉంది, ఈ రోలో కాలం ఉంది కదా, ఈ కాలం మనకి స్క్రోలబుల్ ఉండాలి. ఓకే, ఈ కాలం స్క్రోలబుల్ ఉండాలి. ఓకే, ఈ అయితే మనకి ఇక్కడతో ఈ స్క్రీన్ అనేది ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలా మనకి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అథెంటికేషన్ ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది హోమ్ స్క్రీన్, ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూజర్ అనే అతను రిజిస్టర్ అయిన తర్వాత ఏ పేజీకి వెళ్ళాలి, లేదు అంటే లాగిన్ తర్వాత ఏ పేజీకి వెళ్ళాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని ముందు ఈ పేజ్ని అయితే కంప్లీట్ చేసాము. ఓకే, బాయ్.